నల్గొండ జిల్లాలోని ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మన సమాజాన్ని ఆలోచింపజేసి మనం జాగ్రత్త పడాల్సిన ఒక హెచ్చరిక కూడా బయటకు వచ్చింది. విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రిన్సిపాల్ను చంపడం, తల్లిని చంపడం, టీచర్ల మీద తిరగబడ్డం, రోడ్డు కాపు కాసి టీచర్లను కొట్టడం అనే భయంకరమైన దుస్థితికి కారణం కేవలం వాళ్ళ మీదున్న కోపం మాత్రమే కాదు, తల్లిదండ్రుల పెంపకం, సమాజంలో చెడిపోయిన తీరు, టీచర్లు విద్యార్థుల పట్ల ఉన్న గ్యాప్, మందలింపును అవమానంగా తీసుకోవడం, తమ తప్పులు వెతికి చూపిస్తే వాళ్ళను చంపాలనుకోవడం, విపరీతమైన డబ్బు కాంక్ష పెరిగిపోవడం, సుఖాలకు అలవాటు పడడం, మాదక ద్రవ్యాలకు లోను కావడం, ఇవన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో చదువు చెప్పాలంటే టీచర్లు దడుచుకోవాలి, పిల్లలను కనాలంటే పేరెంట్స్ 1కి 10 సార్లు మరి ఆలోచించాలి. ప్రత్యేకించి మన తెలుగు సమాజం మొత్తం ర్యాంకులు, చదువులు, మార్కులు తప్ప ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, విలువలు అనే మాటలకే చోటు లేకుండా మరి చదువు చెప్తోంది. ఒక విపరీతమైన అంశము, పగనో, కక్షనో, మర్డరు జరిగిన తర్వాత ఒక్క క్షణం ఆలోచించి వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ ఒకరిద్దరు స్టూడెంట్స్ మాత్రమే చేసింది చాలామంది స్టూడెంట్స్లో నిగూఢమై గూడు కట్టుకున్న కోపాన్ని మనం అదుపు చేయలేము. కాబట్టి విద్యార్థుల్లో మానసికమైన మార్పును, ఎదుగుదలను తీసుకొచ్చినప్పుడే దాన్ని చదువు అంటారు. కానీ 100కు 100 తీసుకొచ్చి పేపర్లో మా పిల్లాడు టాప్ నంబర్ 1 ర్యాంకు అని వేసుకున్నంత మాత్రాన జరగదు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఇంట్లో చెడగొట్టి చెడు అలవాట్లకు లోను చేసి టీచర్లు, స్కూళ్ళు మా పిల్లలను మార్చాలి అనే ఆశతో స్కూళ్ళకు పంపించకండి. కనీసం ఇలాంటి హెచ్చరికలు వచ్చినప్పుడైనా విద్యా వ్యవస్థలో, స్కూళ్ళల్లో తల్లిదండ్రుల్లో సమూలంగా ఆలోచించి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది.